హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నీ దగ్గర డబ్బు లేనప్పుడు నువ్వు ఇలానే ఉండాలి. నువ్వు మనశ్శాంతిగా బ్రతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు. ఎవరిని ఎక్కువగా చదవకూడదు. ఎక్కడా కూడా నీ సొంతం, నా సొంతం అనే భావన నీకు అస్సలు ఉండకూడదు. బాధలనేవి గాలి లాంటివి. అవి లేని చోట అంటూ ఏది ఉండదు. నీ ఒక్కడికే బాధలున్నట్టు తెగ బాధపడిపోకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతుంటారు. అవి నువ్వు అస్సలు మర్చిపోకు. తెగిపోయిన బంధాలకు మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంటుంది. ఆరిపోయిన దీపానికి, స్వయంగా మన చేతుల్లో ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా ఉంటుంది. సంపద ఉప్పు నీరు లాంటిది. తాగిన కొద్దీ దాహం పెరుగుతుందే గాని అస్సలు తీరదు. గడిచిపోయిన నిన్న తెలియని రేపటి కన్నా గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది అని మరచిపోకు. నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి, ఇంకొకసారి ప్రయత్నిస్తూనే ఉండు. విజయం ఖచ్చితంగా నీ దగ్గరికి స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని నువ్వు ఎప్పుడూ కూడా అస్సలు మర్చిపోద్దు. ఎప్పుడూ కూడా ధైర్యంగా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు. తెల్ల కాగితం తయారైనప్పుడు స్వచ్ఛంగా ఉంటుంది. తర్వాత దాని మీద రాసినప్పుడు బట్టి దాని విలువ ఆధారపడి ఉంటుంది. మనిషి కూడా పుట్టినప్పుడు స్వచ్ఛమైన మనసుతో పుడతారు. తర్వాత వాళ్ళు చేసే పనుల మీదే వాళ్ళ విలువ అనేది ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవించడానికి పోరాడేవాళ్ళు కొందరు, పోరాడేందుకే జీవించేవాళ్ళు కొందరు. జీవితంలో నటించేవాళ్ళు కొందరు, నటిస్తూ జీవించేవాళ్ళు ఇంకొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి. దాని ఫలితం కూడా మనదే. మనమే అనుభవించాలి అని మర్చిపోకండి. అసలు నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక నిజానికి ఉంది అని నువ్వు గుర్తుపెట్టుకో. కడుపు రగిలినా, మనసు నలిగినా వారి నోట వెంట వచ్చేవి నిందలో, శాపాలో కాదు, కటిక వాస్తవాలు, పచ్చి నిజాలు అని గుర్తుపెట్టుకోండి. మనసు నిండా కుళ్ళు పెట్టుకుని మంచిగా పైకి మాటలతో నటించడం అస్సలు బాగా అలవాటైపోతుంది ఈ రోజుల్లో. ఉన్న మనుషులందరికీ నిజమే కదా, మంచి వ్యక్తిత్వం గల స్నేహం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఎందరున్నా, ఎక్కడున్నా రాళ్ళల్లో ముత్యం వలె కనిపిస్తుంది. ఎంత విచిత్రమో చూడండి. సమయం అందరికీ ఒకేలా కనిపిస్తుంది. కానీ అందరూ దాన్ని ఒకేలా వాడుకోలేరు. మీతో మాట్లాడడానికి సమయం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని మాత్రం మీరు గ్రహించండి. ఒక మనిషికి ఇవ్వాల్సిన సమయంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్నా వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది ఒకటి ఉంటుంది. అది మర్చిపోకు. ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోశారు అన్నదే ఇక్కడ ముఖ్యం. ఏ బంధానికైతే మనం పూర్తిగా బానిసవుతామో ఆ బంధానికి ఎప్పుడూ కూడా మనం బరువైపోతాం. నవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఎందుకంటే ఏడవడం ఎలానో మనతో ఉన్నవాళ్ళు నేర్పిస్తారు కదా. ఎప్పుడు కూడా నువ్వు విన్నది అంత త్వరగా నమ్మకు. ఎందుకంటే అబద్ధానికి వేగం ఎక్కువ. నిన్ను త్వరగా నమ్మించేస్తుంది. మనతోనే ఉంటూ మన చెడు కోరేవాళ్ళు మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు. అసలైన నమ్మక ద్రోహులు కూడా. వాళ్ళే చదువుకొని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా సరే నిన్ను ఉన్నత స్థాయికి చేర్చుతాయి. అందరికీ అందుబాటులో ఉండకు. అలుసుగా మారిపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్ళకి అతి చనువు ఇవ్వటం నీ ఆత్మాభిమానానికి హానికరమని నువ్వు మర్చిపోవద్దు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వాళ్ళని వదిలేయడమే కదా మంచిది. అదే కదా నీకు మనశ్శాంతిని ఇస్తుంది. కారణం లేకుండా ఏ కష్టం రాదు. ఏ సంతోషము నిన్ను చేరదు. ఎందుకంటే కష్టమైనా, సంతోషమైనా సరే ఎప్పుడూ కూడా మనిషి మంచి కోసమే వస్తాయని మర్చిపోకు. ఎవరినో నొప్పించడానికి, ఒప్పించడానికి, మెప్పించడానికో కాదు ఈ జీవితం. మనం నమ్మిన దానికోసం, నమ్మిన వాళ్ళ కోసం తోడుగా ఉండడం, అండగా నిలబడటం ఇది జీవితం అంటే. పరిగెత్తేలా ఉంటే తరుముకుంటూ పరిగెత్తు. నిలబడేలా ఉంటే ధైర్యంగా ఎదిరించి నిలబడు. అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు.
మోసగింపబడ్డ వాళ్ళకి కాలమే గాయాన్ని మార్చుతుంది. ఏదో ఒక రోజు శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసేవాళ్ళు మాత్రం ఎప్పుడూ కూడా శాంతిగా ఉండలేరు. ఇది ఎవరూ నమ్మలేని కఠినమైన సత్యం. అర్హత లేని వాళ్ళకి ఎప్పుడూ కూడా నిజాన్ని చెప్పకండి. అపార్థం రెండిటికి ఒకే ఒక అక్షరమే తేడా. అర్థం చేసుకుంటే స్నేహం అవుతుంది. అపార్థం చేసుకుంటే శత్రువు అవుతుంది. ఎప్పుడూ కూడా ఒకటి మర్చిపోకు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది. అదే జీవించడంలో అనుభూతి మాత్రమే ఉంటుంది అని గుర్తుపెట్టుకో. కావాల్సింది సాధించుకోవాలి. అనుకున్నప్పుడు పరిస్థితులకి అస్సలు భయపడకూడదు. నిజానికి అబద్ధానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి. కానీ నువ్వు చెప్పే నిజం నిన్నెప్పటికీ కూడా రక్షిస్తుంది. ఉన్నది చాలు అనుకుంటే మిగిలేది సుఖం. లేనిది కావాలనుకుంటే మిగిలేది దుఃఖమే. ఏదైనా సరే పరీక్షించొచ్చు. కానీ మనిషి సహనాన్ని అస్సలు పరీక్షించకూడదు. అది విలువైన బంధాల్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. మనిషి కన్నా విలువైనది మనసు. ఆవేశం కన్నా విలువైనది ఆలోచన. కోపం కన్నా విలువైనది జాలి. స్వార్థం కన్నా విలువైనది త్యాగం. ఎదురు దెబ్బ తగిలిన వాళ్ళ ముందు చూసి నడవగలరు. గాయమైన వాళ్ళే ఎదుటివారి జాగ్రత్త చెప్పగలరు. స్కూల్లో నేర్పిన పాఠాలైనా మర్చిపోతామేమో కానీ కొందరు నిజ జీవితంలో నేర్పిన గుణపాఠాలను మాత్రం పొరపాటును కూడా మర్చిపోలేం. అసలు మనకి మనసులో తిరుగుతూనే ఉంటాయి. కడుపులోకి వెళ్ళిన విషయం ఆ వ్యక్తిని మాత్రమే చంపుతుంది, కానీ చెవిలో చేరిన విషయం కొన్ని జీవితాలనే నాశనం చేస్తుంది. అందుకే ఎవరేది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా జాగ్రత్తగా నిజాలు గ్రహించడం అందరికీ మంచిది. ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండండి. మనుషుల స్వభావం 2 రకాలు మాత్రమే. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు. అవసరం తీరాక తేలులా కుట్టి మాట్లాడతారు. చాలా జాగ్రత్తగా ఉండి ఎప్పుడూ నువ్వు కొంచెం ఏమరపాటుగా ఉన్నా నిన్నే అమాంతం మింగేస్తారు. డబ్బే జీవితం అనుకునే వాళ్ళకి మనుషుల్ని ఎలా వాడుకోవాలో తెలుస్తుంది. మనుషులే ముఖ్యం అనుకునే వాళ్ళకి చివరికి ఒంటరితనమే మిగులుతుంది. నిజమే కదా? నిన్ను ఈరోజు చులకనగా చూసేవాళ్ళు రేపు నీ వైపు చూడాలన్నా భయపడాలి. దెబ్బ తగలకూడదు, గాయం కనిపించకూడదు, నొప్పి మాత్రం గట్టిగా పుట్టాలి. ఆలోచించు ఏం చేయాలి అనేది. సొంతంగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్పిన పాఠం ఎంతో విలువైనది. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే ఏం చేసైనా సరే ధర్మాన్ని ఎలా నిలబట్టాలో ఆ కృష్ణుడు చెప్పాడు. రెండింటినీ అనుసరించి సాగిపో. నీకు చెడు కాలం వచ్చిందని ఎప్పుడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీ వారెవరో పరాయి వాళ్ళెవరో ఎప్పటికీ నీకు తెలియదు అని గుర్తుపెట్టుకో. జీవితం చాలా చిన్నది. ప్రేమించు, నటించుకో, సహాయం చెయ్యి, తిరిగి ఆశించుకో. మాట్లాడు, మాటలతో మాయ చేయకు. నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. జీవించు, నిన్ను నువ్వు అస్సలు మోసం చేసుకోకు. నీ నిజాయితీ, నీ ధైర్యం, నీ తెలివితేటలు ఇవేమీ కూడా నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు, సహనం మాత్రమే నిన్ను గెలిపిస్తుంది అని మర్చిపోకు. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ. ఎవరికి ఏది ఎప్పుడు ఇవ్వాలో అది మాత్రమే అందిస్తుంది. ఎంత విచిత్రమో కదా? మనం చేయి కడిగిన ఇంటిని, మనకు చేయి అందించిన మనిషిని మనం మన జీవితకాలం అస్సలు మరచిపోకూడదు. డబ్బు లేనప్పుడు నువ్వు ఇలానే ఉండు. పిసినారిలానే ఉండాలి. ఎందుకంటే అప్పులో పడితే ఎవరు కూడా నీకు సహాయం చేయరు కదా! కాబట్టి నీకు డబ్బు లేనప్పుడు ఎక్కువగా వృధా ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఖర్చు పెట్టు. ఏది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచుకో. నీ ఆశలను, కోరికలను అన్నింటినీ అదుపులో ఉంచుకున్నా ఉంటే జీవితం సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా గతంలో నివసించకండి. భవిష్యత్తు గురించి కలలు కనకండి. ప్రస్తుత క్షణంపైనే మనసుని కేంద్రీకరించండి. అదే మీకు మీ జీవితానికి ఎంతో మంచిది. నిన్ను కాదు అని విడిచి వెళ్ళిన ప్రేమ, దేహం విడిచిన ఊపిరి ఎప్పటికీ తిరిగిరావు. మనసుని బాధ్యతల వైపు దారి మళ్లించి జీవితపు లక్ష్యాన్ని ఛేదించు. నీకు జీవితం అంటే ఏంటో తెలుస్తుంది.